హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ బిట్స్ అండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో 5th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ నుండి 8 చాప్టర్స్ అనేవి 55 బిట్స్తో వీడియో పెట్టాను. ఎవరైనా చూడని వారు ఉంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజు అదే ఈవీఎస్లో 9 to 16 చాప్టర్స్ తీసుకొని అందులో నుండి 50 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. చూడండి, ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో నన్ను అడిగితే మాత్రం నా ఈ 2 వీడియోస్ చూడండి, 5th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోతుంది. జస్ట్ మీరు ఒక్కసారి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ చదివేసి నెక్స్ట్ వచ్చి నా పార్ట్ 1 పార్ట్ 2 ఈవీఎస్ వీడియోస్ చూడండి. 100% చెప్తున్నాను, కంప్లీట్గా మీకు 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ మొత్తం రివిజన్ అయిపోతుంది. సో మన వీడియోస్ ర్యాపిడ్ రివిజన్గా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఒక వీడియో చేస్తున్నాను అంటే 100% యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను. అది నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో నాకు బిట్స్ తీసుకొని ఫ్రేమ్ చేసి వీడియో చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. అయినా సరే బిట్స్ మేక్ చేసి ఎందుకు పెడుతున్నా అంటే నెక్స్ట్ టెట్ ఉంది. సో టెట్లో డెఫినెట్గా నేను పెట్టే బిట్స్ దాని ఎక్స్ప్లెనేషన్ మాత్రం తప్పకుండా యూజ్ అవుతుంది. కనీసం ఒక 3 నుండి 4 బిట్స్ అయినా నా వీడియోస్ నుండి తప్పకుండా పడతాయి. సో ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాను, తప్పకుండా కంటెంట్ని యూజ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోరెవర్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి కనీసం 100 లైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఓకే, ప్రతి బిట్ కూడా నేను స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేశాను. ఎందుకంటే నేను ఫ్రేమ్ చేసిన ఒక్క బిట్లో మీకు అక్కడున్న కాన్సెప్ట్ మొత్తం కవర్ అయిపోతుంది. ఒక్క బిట్ చూస్తే అందులో 3 నుండి 4 క్వశ్చన్స్ అనేవి మనకు అందులోనే వచ్చేస్తాయి. ఒకసారి చూసుకోండి. ఓకే, అందుకే స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలలో సూర్యుడు ఒక గ్రహం. మనకు కరెక్ట్ అవుతుందా? కాదు కదా. ఏంటి, సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలలో సూర్యుడు అనేది ఒక గ్రహం కాదు, సూర్యుడు అనేది ఒక నక్షత్రం. అవునా? సో ఇది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సూర్యుడి నుండి గురుడు స్థానం 6వ స్థానం. చెప్పండి, సూర్యుడి నుండి గురుడు స్థానం 6వ స్థానమా? కాదు కదా. ఎన్నవ స్థానం? సూర్యుడి నుండి గురుడు స్థానం 5వ స్థానంగా ఉంటాడు. ఎందుకు? ఫస్ట్ ఉండేది మనకి సూర్యుడు. అవునా? సూర్యుడు తర్వాత బుధుడు ఉంటాడు, బుధుడు తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత భూమి, భూమి తర్వాత అంగారకుడు, అంగారకుడి తర్వాత వచ్చేది గురుడు. అవునా? అంటే సూర్యుడి నుండి ఎన్నో స్థానం కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 అంటే 5th ప్లేస్. సో మనకి ఇక్కడ 6th ఇచ్చాడు కాబట్టి ఇది మనకు రాంగ్. క్లియర్? నెక్స్ట్ చూడండి, నెప్ట్యూన్ అనగా వరుణుడు. అవునా? నెప్ట్యూన్ అంటే వరుణుడా? గురుడు తర్వాత మనకి ఏ గ్రహం వస్తుంది? శని వస్తుంది. శని తర్వాత వచ్చేది యురేనాస్, యురేనాస్ తర్వాత వచ్చేది నెప్ట్యూన్. అవునా? రైట్. ఇప్పుడు యురేనాస్ని ఏమని పిలుస్తాము? 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే తెలుగు నేమ్ కూడా 4 లెటర్స్ ఉండాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో యురేనాస్ని వరుణుడు అని పిలుస్తారు. 4 లెటర్స్ వచ్చినాయా? వచ్చినాయి. సో యురేనాస్ని వరుణుడు అని పిలుస్తారు, నెప్ట్యూన్ని ఇంద్రుడు అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కానీ ఛాన్స్ ఉంటుంది. చూడండి, నెప్ట్యూన్ అంటే 3 వర్డ్స్, ఇంద్రుడు 3 వర్డ్స్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? నెప్ట్యూన్ అనగా వరుణుడు అని ఇచ్చాడు. సో వరుణుడు కాదు కదా, నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష్య అంటారు. కరెక్టే కదా. నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష్య అని పిలుస్తారు. సో ఇది మనకి కరెక్టే అవుతుంది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అన్నింటికన్నా పెద్ద గ్రహం గురుడు. ఎస్, ఆబ్వియస్లీ కరెక్టే కదా. సో ఇది మనకు ఆన్సర్. సో డిఈ మాత్రమే సరైనవి, ఏబిసి రాంగ్. ఎక్కడుంది? సి ఆప్షన్, ఇది మనకి కరెక్ట్. ఓకే, చూడండి, ఒకే బిట్లో నేను ఈజీగా 5 to 6 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను.
ఓకే, అందుకే నేను బిట్ అనేది స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటన్నింటినీ ఇండివిజువల్గా ఫ్రేమ్ చేసి పెడితే 100 to 200 బిట్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. బట్ మనకు కావాల్సింది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మొత్తం ఒక బిట్లో ఫ్రేమ్ అయితే ఇంకా మంచిదే కదా. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్తాము. సో ఫస్ట్ మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, భూమికి 2 పక్కలా ఉన్న గ్రహాలు అంగారకుడు, శుక్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఇది. ఫస్ట్ ఉండేది బుధుడు, నెక్స్ట్ శుక్రుడు, నెక్స్ట్ భూమి, నెక్స్ట్ అంగారకుడు, నెక్స్ట్ గురుడు. ఓకే, ఈ విధంగా ఉంటాయి గ్రహాలు. సో ఏమడిగిండు, భూమి ఏది, ఇది భూమి. భూమికి 2 పక్కలా ఉన్న గ్రహాలు, ఇక్కడ పక్క ఇక్కడ పక్క ఏమేం గ్రహాలు అన్నాడు, శుక్రుడు, అంగారకుడు. చూడండి శుక్రుడు ఉంది, అంగారకుడు ఉంది. సో ఇది మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, చంద్రుడి యొక్క సహజ ఉపగ్రహం భూమి. అవునా, కాదు కదా, భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు అవుతాడు. ఓకే, కానీ చంద్రుడి యొక్క సహజ ఉపగ్రహం భూమి అని ఇచ్చాను ఇక్కడ. సో ఇది మనకి కరెక్ట్ కాదు. నెక్స్ట్ చూడండి, రాత్రి పగలు ఏర్పడడానికి కారణం భూ పరిభ్రమణం. ఇది మనకు కరెక్ట్ అవుతుందా, కాదు. ఎందుకు అంటే రాత్రి పగలు ఏర్పడడానికి కారణమయ్యేది భూభ్రమణం అండి. సో నేను ఇచ్చింది భూ పరిభ్రమణం ఇచ్చా. సో ఇది మనకు కాదు. భూ పరిభ్రమణం అంటే ఏంటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగాలి, అది భూ పరిభ్రమణం. కానీ రాత్రి పగలు ఏర్పడాలంటే భూభ్రమణం జరగాలి, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్నే భూభ్రమణం అంటాం. సో భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. దీనినే మనం ఏమంటాం, ఒక రోజుగా పరిగణిస్తాం. అవునా, అంటే ప్రతిరోజు సుమారుగా 12 గంటల రాత్రి సమయం ఉంటుంది, 12 గంటల పగటి సమయం ఉంటుంది. ఇది మనకంతా దేని ద్వారా జరుగుతుంది, భూభ్రమణం ద్వారా మాత్రమే జరుగుతుంది. సో రాత్రి పగలు ఏర్పడడానికి కారణమయ్యేది భూభ్రమణం. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆప్షన్ మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చంద్రుని ఆకారంలో తేడాలు ఉండడాన్నే చంద్రకళలు అని పిలుస్తారు. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్. ఓకే, సో అంటే ఏ డి అనేది మనకి ఆన్సర్. ఎక్కడుంది, డి ఆప్షన్, ఏ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి ఎన్ని రోజుల సమయం పడుతుంది. ఓకే, భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి ఎన్ని రోజుల సమయం పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఎందుకు తిరుగుతాడు, భూమికి చంద్రుడు అనేది సహజ ఉపగ్రహం కాబట్టి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. అవునా, సో అలా తిరగడానికి చంద్రునికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే 28 రోజుల సమయం పడుతుంది. ఓకే, ఇది ఇక్కడ ఆన్సర్, 28 రోజులు. గుర్తుపెట్టుకోండి, టెట్లో పడడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీయడానికి కారణం ఏంటి. ఓకే, ఆప్షన్స్ భూ ఆకర్షణ శక్తి, భూ పరిభ్రమణం, భూభ్రమణం, పైవన్నీ. ఏంటి, గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీయడానికి పైవన్నీ కారణమవుతాయి. సో భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణం, భూ పరిభ్రమణం వల్లే గాలి అనేది నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడే మనకు గాలి యొక్క ధర్మాలు ఇచ్చారు. గాలికి ఒత్తిడి ఉంటుంది, బరువు ఉంటుంది, అండ్ ఖాళీ స్థలాన్ని కూడా ఆక్రమిస్తుంది. ఓకే, ఈ 3 గాలి యొక్క ధర్మాలు. ఇది కూడా ఇక్కడ అడిషనల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, భూమి చుట్టూ గాలి ఒక దుప్పటిలాగా ఆవరించి ఉంటుంది. ఈ పొరనే ఏమని పిలుస్తారు. వాతావరణం, పవనం, శీతోష్ణ స్థితి, ఆవరణ వ్యవస్థ. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాతావరణం. ఓకే, భూమి చుట్టూ గాలి అనేది ఒక దుప్పటిలాగా ఆవరించి ఉండే పొరనే వాతావరణం అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో కాలాలు, ఋతువులు ఏర్పడడానికి కారణమైన వాటిని గుర్తించండి. ఓకే, ఇక్కడ కాలాలు, ఋతువులు వచ్చేసి 2 కారణాల ద్వారా ఏర్పడతాయి. ఒకటి, భూమి అనేది సూర్యుని చుట్టూ తిరగడం, అంటే భూ పరిభ్రమణం వల్ల. నెక్స్ట్, అందరికీ తెలిసిందే భూమి నిటారుగా ఉండదు, కొంత వంగి ఉంటుంది. అవునా, సో ఇక్కడ భూమి అక్షం అనేది వంగి ఉండడం. ఈ రెండింటి కారణంగా కాలాలు, ఋతువులు అనేవి ఏర్పడతాయి.
సో ఇప్పుడు చూడండి భూమిపై వాతావరణం, సో ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ భూభ్రమణం కూడా కాదు. భూభ్రమణం వల్ల ఏర్పడేవి రాత్రి పగలు, ఇందాక చెప్పా కదా. ఓకే, నెక్స్ట్ భూ పరిభ్రమణం, ఎస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ భూమి అక్షం వంగి ఉండడం, ఎస్ ఇది అవుతుంది. నెక్స్ట్ భూమి గోళాకారంగా ఉండడం, ఇది కాదు, అసలు భూమి గోళాకారంగానే ఉండదు. సో మనకి సిడి అనేది ఆన్సర్. ఎక్కడ థర్డ్ ఆప్షన్ సిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ క్రింది ఆవరణాలను సరైన క్రమంలో అమర్చండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్టేనండి. సో చూడండి, దీనికి షార్ట్కట్ వచ్చేసి నేను 5th క్లాస్ ఈవీఎస్ ప్రతి లెసన్ని తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఆ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఆవరణం తర్వాత ఏ ఆవరణం వస్తుంది, ప్రతి ఆవరణం గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. సో మన ఛానల్లో 5th క్లాస్ ఈవీఎస్లో ఉన్న ఎవ్రీ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. సో ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. దీనికి షార్ట్కట్ వచ్చేసి TSMTE, ట్రోపో, స్ట్రాటో, మిసో, థర్మో, ఎక్సో. ఓకే, సో ఫస్ట్ ట్రోపో ఉండాలి, నెక్స్ట్ స్ట్రాటో ఉండాలి. చూడండి, ఫస్ట్ ట్రోపో, థర్మో, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ ట్రోపో, స్ట్రాటో ఉంది. నెక్స్ట్ ఉండాల్సింది మిసో, సో ఇక్కడ థర్మో ఉంది, ఇది తీసేయచ్చు. నెక్స్ట్ ట్రోపో, స్ట్రాటో, మిసో, థర్మో, ఎక్సో ఉంది కదా, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. లాస్ట్ ఆప్షన్ చూడండి, ట్రోపో, స్ట్రాటో, నెక్స్ట్ ఉండాల్సింది మిసో ఉందిగా, నెక్స్ట్ థర్మో ఉండాలి, బట్ ఎక్సో వచ్చింది, సో ఇది తీసేయచ్చు. ఓకే, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ చూడండి, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. జెట్ విమానాలు ఏ ఆవరణంలో ఎగురుతాయి? థర్మో, స్ట్రాటో, ట్రోపో, మిసో. ఓకే, జెట్ విమానాలు వచ్చేసి స్ట్రాటో ఆవరణంలో ఎగురుతాయి. ఇక్కడే మనకి ఓజోన్ పొర కూడా కనిపిస్తుంది, ఎక్కడ? స్ట్రాటో ఆవరణంలో. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. ఈ బిట్ వచ్చేసి ఎలా ఫ్రేమ్ చేశానంటే, 5th క్లాస్లో మనకి ఇలా చిన్నగా ఒక పిక్చర్ ఇచ్చాడు. ఆ పిక్చర్లో ట్రోపో, స్ట్రాటో, మిసో, థర్మో, ఎక్సో అని చెప్పేసి ఆవరణాలను ఇచ్చాడు. ఆ ఆవరణంలో బొమ్మలను మెన్షన్ చేసి ఇచ్చాడు అన్నట్టు. సో ఆ బొమ్మల ఆధారంగానే మనకు బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో అదే మెథడ్లో నేను ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. చూడండి, ఆన్సర్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్, వర్షపాతం మేఘాలు ట్రోపో ఆవరణంలో కనిపిస్తాయి. ఎస్ కరెక్టే కదా, వర్షపాతం మేఘాలు అనేవి ట్రోపో ఆవరణంలోనే ఉంటాయి. సో ఇది కరెక్టే. నెక్స్ట్, అయాన్లు అనబడే విద్యుదావేశ కణాలు థర్మో ఆవరణంలో కనిపిస్తాయి. ఎస్ ఇది కరెక్టే కదా, అయాన్లు అని పిలువబడే విద్యుదావేశ కణాలు అన్నీ కూడా మనకి థర్మో ఆవరణంలోనే కనిపిస్తాయి. నెక్స్ట్ చూడండి, ఓజోన్ పొర అనేది స్ట్రాటో ఆవరణంలో కనిపిస్తుంది. ఇందాకే చెప్పాను కదా, జెట్ విమానాలు, ఓజోన్ పొర, స్ట్రాటో ఆవరణం. సో ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి, విశ్వం నుంచి వచ్చే ఉల్కలు ఎక్సో ఆవరణంలో కనబడతాయి. సో ఇది మనకు రాంగ్. విశ్వం నుంచి వచ్చే ఉల్కలన్నీ కూడా మిసో ఆవరణంలో కనిపిస్తాయండి. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అడిగింది సరి కానిదే కాబట్టి డి అనేది ఆన్సర్ మనకి ఇక్కడ సరైనది అవుతుంది. క్లియర్. ఎవరైనా నోట్ చేసి పెట్టుకోకపోతే డెఫినెట్గా ఇవి నోట్ చేసి పెట్టుకోండి. తప్పకుండా ఇలాంటి వాటి నుండి బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. ట్రోపో ఆవరణంకి సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. సో ఈ ఆప్షన్ అవ్వదు. ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది. సో ఇది అవ్వదు. నెక్స్ట్, ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎస్ ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బుక్లో ట్రోపో ఆవరణం గురించి ఈ లైన్ అనేది మెన్షన్ చేశాడు. సో దాని మీద బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. అండ్ ప్రీవియస్లో కూడా ఈ బిట్ వచ్చింది. ఆఫ్టర్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను. అండ్ దానికి చిన్న షార్ట్కట్ కూడా చెప్పాను. సో ఆ వీడియో చూడండి, మీకు ఈ చాప్టర్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, గాలి కదలడానికి, వాతావరణం ఏర్పడడానికి కారణమయ్యేది. వాతావరణంలోని మార్పులు, ఉష్ణోగ్రతలోని భేదాలు, నిరంతర వర్షాలు, పైవన్నీ. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివితే ఈ బిట్ అనేది కనబడుతుంది. గాలి కదలడానికి, వాతావరణం ఏర్పడడానికి కారణమయ్యేది ఉష్ణోగ్రతలోని భేదాలు. ఓకే, ఇది మనకి ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి,
గాలికి ఉండే శక్తిని ఆధారంగా చేసుకొని విద్యుత్తును తయారు చేయడాన్ని ఏమని పిలుస్తారు? ఏంటి? గాలికి ఉండే శక్తిని ఆధారంగా చేసుకొని తయారయ్యే విద్యుత్తునే పవన విద్యుత్ అని పిలుస్తారు. జల విద్యుత్ అయితే కాదు. జల విద్యుత్ ఏంటి? నీటి వేగాన్ని ఉపయోగించి విద్యుత్ తయారు చేస్తే జల విద్యుత్. సో థర్మల్ విద్యుత్ అవ్వదు. థర్మల్ విద్యుత్ అంటే ఏంది? బొగ్గును వేడి చేసినప్పుడు ఆ బొగ్గు వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరితో విద్యుత్ని తయారు చేస్తే దాన్ని థర్మల్ విద్యుత్ అంటారు. సో సూర్యుని నుండి తయారు చేసే విద్యుత్ సౌర విద్యుత్. సో ఇది మనకి ఆన్సర్ అవ్వదు. ఓకే, ఇక్కడ 3 పాయింట్స్ చెప్పా. ఈ 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఆక్సిజన్. అవునా? గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఆక్సిజనా? కాదు కదా. ఏంటి గాలిలో ఎక్కువగా ఉండేది? నత్రజని అనేది మనకి ఎక్కువగా ఉంటుంది గాలిలో. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. గాలిలో అతి తక్కువగా ఉండేది కార్బన్ డైఆక్సైడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా. లేదు, మనకు ఆప్షన్లో గాలిలో అతి తక్కువగా ఉండేది నీటి ఆవిరి అని ఇచ్చినప్పుడు నీటి ఆవిరి అనేది కూడా ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, నీటిలో నివసించే జంతువులు నీటిలో కరిగిన ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఎస్, ఆబ్వియస్లీ కరెక్టే కదా. నీటిలో ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది కరిగిపోయి ఉంటుంది. ఆ కరిగిపోయిన ఆక్సిజన్నే నీటిలో నివసించే జంతువులు పీల్చుకుంటాయి. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఎస్, ఇది కరెక్టే. సో BCD అనేది మనకు ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? ఇక్కడ గాలిలో ఫస్ట్ మనకు కనబడేది నత్రజని. నత్రజని అనేది ఎక్కువగా ఉంటుంది. నత్రజని తర్వాత ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఉండేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తర్వాత నీటి ఆవిరి. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే బిట్ అనేది ఈజీగా చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఓకే, ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్దాం. భూమి యొక్క కంపనాలను రిక్టర్ స్కేలుపై గుర్తిస్తారు. ఎస్, కరెక్టే కదా. భూమి యొక్క కంపనాలను గుర్తించేదే రిక్టర్ స్కేల్. సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రిక్టర్ స్కేలుపై 7 నుండి 8 పాయింట్లు దాటితే ప్రమాదాలు సంభవిస్తాయి. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఎందుకు? రిక్టర్ స్కేలుపై 6 నుంచి 7 పాయింట్లు దాటితే మనకి ప్రమాదం అనేది సంభవిస్తుంది. సో ఇక్కడ నేను 7 నుండి 8 పాయింట్లు ఇచ్చా కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, 1993లో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భూకంపం అనేది వచ్చింది. సో ఇది రాంగే కదా. ఎందుకు? 1993లో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో భూకంపం అనేది వచ్చింది. ఎప్పుడు? 1993లో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో భూకంపం వచ్చింది కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుంది. నెక్స్ట్, 1977లో కర్నూలు జిల్లాలో వరదలు వచ్చాయి. సో ఇది రాంగ్. ఎందుకు? 1977లో దివిసీమ ఉప్పెన అనేది రావడం జరిగింది. సో కర్నూలు జిల్లాలో ఎప్పుడు వరదలు వచ్చాయంటే 2009లో వచ్చాయండి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ రాంగ్ అవుతుంది. సో ఏ ఆన్సర్ మాత్రమే కరెక్ట్. సో 4th వన్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇచ్చిన ఇయర్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రతిరోజు గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చే వాహనం ఏది? 100, 108, 104, 1090. ఆన్సర్ చేయండి. రైట్. ప్రతిరోజు గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చే వాహనం 104. ఓకే, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ 104 వాహనంలో డాక్టర్ ఉంటారు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు. వీరు ఏం చేస్తారంటే ప్రతి గ్రామానికి వెళ్ళేసి అక్కడ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అండ్ ఉచితంగా మందులను సరఫరా చేస్తారు. అంతేకాకుండా 104 నెంబర్కి ఫోన్ చేస్తే వారు ఆరోగ్య సలహాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది 104 గురించి ఇన్ఫర్మేషన్. క్లియర్? నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఫస్ట్, ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అని పిలుస్తారు. సో ఇది కరెక్టే కదా. ప్రమాదం జరిగిన మొదటి గంటని గోల్డెన్ అవర్ అనే పిలుస్తారు. సో మనకు అడిగింది సరికానిది, ఇది సరైనది అవుతుంది. నెక్స్ట్, వేగంగా వచ్చే 1 అడుగు లోతు వరద కార్లు వంటి వాహనాలను మోసుకొని వెళ్తుంది. సో ఇది మనకు రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, వేగంగా వచ్చే 1/2 అడుగు లోతు వరద అయితే మనిషిని పడేస్తుందండి. ఓకే, నెక్స్ట్, వేగంగా వచ్చే 1 అడుగు లోతు వరద అయితే కార్లు వంటి పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి కదా, అలాంటి వాహనాలను పడేస్తుంది. ఓకే, వేగంగా వచ్చే 2 అడుగుల లోతు వరద అయితే ఈ కార్లు వంటి పెద్ద పెద్ద వాహనాలను మోసుకొని వెళ్ళిపోతుందండి.
క్లియర్. సో ఇక్కడ ఏం అడిగిండు, 1 అడుగు లోతు వరద. ఏమవుతుంది 1 అడుగు లోతు వరద అయితే కార్లు వంటి వాహనాలను పడేస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చా నేను, కార్లు వంటి వాహనాలను మోసుకెళ్తుందని ఇచ్చా. మోసుకెళ్ళేది 2 అడుగుల లోతు వరద, అవునా. సో 1 అడుగు లోతు వరద అయితే కాదు కదా, అందుకని ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించడం అనేది 2వ ప్రాణరక్షణ సూత్రం. ఇక్కడ ప్రాణరక్షణ సూత్రాలు 3 ఉంటాయి. ఓకే. ఫస్ట్ ప్రాణరక్షణ సూత్రంలో ఫస్ట్ రోగిని ఇలా వెళ్ళకిలా పడుకోబెట్టేసి అతనికి బట్టలు అనేవి వదులు చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డంకులు ఉంటే తొలగించాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాణరక్షణ సూత్రం. 2వ ప్రాణరక్షణ సూత్రంలో ఊపిరి ఆడుతుందా లేదా చూడాలి. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే విషం తీసుకున్న సందర్భంలో కాకుండా మిగతా సందర్భాల్లో నోటితో కృత్రిమ శ్వాసను అందించాల్సి ఉంటుంది. ఇది 2వ ప్రాణరక్షణ సూత్రం. ఓకే. 3వ ప్రాణరక్షణ సూత్రంలో గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. ఇది 3వ ప్రాణరక్షణ సూత్రం. సో ఇక్కడ ఏం అడిగా నేను, కొట్టుకోవడాన్ని పరిశీలించడం అనేది 2వ ప్రాణరక్షణ సూత్రం అని ఇచ్చా. ఏంటి యాక్చువల్గా అయితే గుండె కొట్టుకోవడం అనేది 3వ ప్రాణరక్షణ సూత్రం అవుతుంది. సో ఇక్కడ ఇది మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ప్రాణరక్షణ సూత్రాలు 3 ఉంటాయి. ఎస్ 3 కదా. సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సరికానివి బీసీ అనేవి సరికాదు. సో థర్డ్ ఆప్షన్ బీసీ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే, అందుకే ఇచ్చాను. ఎస్డిఆర్ నియమం ఏ గాయాలకు ఉపయోగించాలి? స్పృహ తప్పినప్పుడు, బెనికిన గాయాలకు, కాలిన గాయాలకు, ఎముకలు విరిగినప్పుడు. కాలిన గాయాలకి ఎస్డిఆర్ నియమం యూజ్ చేస్తాం. సో మంటలు అంటుకున్నప్పుడు ఎస్డిఆర్ నియమాన్ని పాటించాలి. ఎస్డిఆర్ అంటే ఎస్ అంటే స్టాప్ అని, డి అంటే డ్రాప్ అని, ఆర్ అంటే రోల్ అని అర్థం. ఓకే. దీనిపై కూడా పెట్టుబడితో చూసుకోండి. స్టాప్, డ్రాప్, రోల్ అనేది కాలిన గాయాలకు ఉపయోగించాలి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. ఓఆర్ఎస్ ద్రావణం ఎవరికి ఇవ్వాలి అనేది ఒక బిట్టుబడింది. ఓఆర్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ కూడా బిట్టుబడింది. సో ఇక్కడ చూడండి, ఓఆర్ఎస్ ద్రావణం ఎవరికి ఇవ్వాలి? కాలిన గాయాలైన వ్యక్తికి, కంట్లో రసాయనాలు పడిన వ్యక్తికి, గుండెపోటుకు గురైన వ్యక్తికి, వడదెబ్బ తగిలిన వ్యక్తికి. దీని ఆన్సర్ వచ్చేసి ఓఆర్ఎస్ ద్రావణాన్ని వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ ఓఆర్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. సిపిఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సిపిఆర్ అంటే సిపిఆర్ ఎవరికి చేస్తారు? గుండె ఆగిపోయిన వ్యక్తికి చేసేదే సిపిఆర్, అవునా? సో ఈ సిపిఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? కార్డియో పల్మోనరీ రిసస్టియేషన్ లేదంటే కార్డియో పల్మోనరీ రీస్టార్ట్ అని పిలుస్తాం. ఫస్ట్ ఆప్షన్ కార్డియో పల్స్ రీస్టార్ట్. సో ఇది అవ్వదు. కార్డియో పల్మోనరీ రిసస్టియేషన్, ఎస్ ఇది మనకు అవుతుంది. లేదంటే కార్డియో పల్మోనరీ రీస్టార్ట్ అని కూడా పిలుస్తారు. కార్డియో పల్మోనరీ టెస్ట్ కాదు, కార్డియో పల్స్ రిపోర్ట్ కాదు. ఓకే, ఈ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ బిట్. సో ఇందాకటి చాప్టర్లో దేనికి ఏ ప్రథమ చికిత్స చేయాలి అంటే బెనికిన గాయాలైనప్పుడు ఏం చేయాలి, పాయిజన్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, స్పృహ తప్పినప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి కొన్ని చికిత్సలను మెన్షన్ చేశారు. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. ఫలక్నామాను ఎవరు నిర్మించారు? సర్ వికర్ ఉల్ ఉమ్రా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, జంషీద్ కులీ కుతుబ్ షా, ప్రతాపరుద్రుడు. ఎవరు నిర్మించారు ఫలక్నామాని? సర్ వికర్ ఉల్ ఉమ్రా నిర్మించాడు. ఈ ఫలక్నామా వచ్చేసి మనకి హెచ్వైడిలో హైదరాబాద్లో కనిపిస్తుంది. ఓకే, ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది కోటలు వాటి జిల్లాలు సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ కోటలు ఇచ్చాను, ఇక్కడ జిల్లాలు ఇచ్చాను, వాటితో సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ చూడండి, గద్వాల్ కోట, రాచకొండ, దోమకొండ, ఓరుగల్లు కోట. చెప్పండి, గద్వాల్ కోట మనకి ఎక్కడ కనబడుతుంది? జోగులాంబలో కనబడుతుంది. నెక్స్ట్ రాచకొండ నల్గొండలో, దోమకొండ కామారెడ్డి, నెక్స్ట్ ఓరుగల్లు కోట వరంగల్. ఓకే, సో 2, 3, 1, 4 ఎక్కడుంది? డి ఆప్షన్. ఇది మనకి కరెక్ట్ అవుతుంది. సో మనకి వనపర్తి అనే చాప్టర్ నుండి ఇక్కడ నుండి బిట్స్ అనేవి ఫ్రేమ్ అయినాయి. ఎగ్జామ్లో బిట్స్ ఫ్రేమ్ అయితే ఇదే విధంగా ఫ్రేమ్ అవుతాయి. సో కంపల్సరీ ఏ కట్టడం ఏ జిల్లాలో ఉంది, ఆ కట్టడాన్ని నిర్మించిన వారు ఎవరో కూడా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది కోటను నిర్మించిన వారిలో సరికానిది ఏది?
అంటే ఇక్కడ కోటల నేమ్స్ ఇచ్చాను, ఇక్కడ నిర్మించిన వారు ఇచ్చాను, అందులో ఏది మిస్ మ్యాచ్గా ఉందో చూసుకోవాలి. గద్వాల్ కోటను నిర్మించింది సోమనాద్రి. ఎస్, ఇది కరెక్టే. గద్వాల్ కోట ఎక్కడుందని ఇందాక చెప్పా కదా, జోగులాంబలో ఉంది. ఓకే, ఇది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దోమకొండను నిర్మించింది రేచర్ల సింగమ నాయకుడు అని ఇచ్చాను. కాదు కదా, దోమకొండ ఏ డిస్టిక్లో ఉంది? కామారెడ్డి డిస్టిక్లో ఉంది. ఓకే, ఈ దోమకొండను నిర్మించింది రేచర్ల సింగమ నాయకుడు కాదు, కామినేని వంశస్థులు. క్లియర్? ఈ కామినేని వంశస్థులు దోమకొండ నిర్మించడం జరిగింది. మరి రేచర్ల సింగమ నాయకుడు దేని నిర్మించాడు అంటే రాచకొండను నిర్మించాడండి. ఓకే, ఈయన నిర్మించింది రాచకొండ. ఈ రాచకొండ వచ్చేసి నల్గొండలో ఉంటుంది. దీన్ని నిర్మించింది రేచర్ల సింగమ నాయకుడు. ఈ దోమకొండను నిర్మించింది కామినేని వంశస్థులు. నెక్స్ట్, మెదక్ కోటను నిర్మించింది ప్రతాపరుద్రుడు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, భువనగిరిని నిర్మించింది త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు. ఎస్, ఇది కరెక్టే. ఈ భువనగిరి అనేది ఎక్కడ కనబడుతుంది మనకు? యాదాద్రిలో కనబడుతుంది. ఓకే, ఇది అంటే ఇక్కడ కట్టడము, అక్కడ ఉన్న జిల్లా, దాన్ని నిర్మించిన వారు. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ బిట్, వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు? జనుం వీరకృష్ణారెడ్డి, రామకృష్ణారావు, రెడ్డిరాజులు, సుల్తాన్ కులి కుతుబ్ షా. ఎవరు? వనపర్తి సంస్థానాన్ని నిర్మించిన వారు జనుం వీరకృష్ణారెడ్డి. ఇతను మొట్టమొదటిసారిగా పాతపల్లిలో నివాసం అనేది ఏర్పరచుకున్నాడు. తర్వాత ఈ పాతపల్లికి దగ్గరలో ఉన్న సుగూరులో కోటను కూడా నిర్మించుకోవడం జరిగింది. ఓకే, సో ఈ సుగూరులో నివాసం ఏర్పరచుకునేసరికి దానికి సుగూరు సంస్థానం అనే పేరు రావడం జరిగింది. ఈ సుగూరు సంస్థానం ఎవరి సామంత రాజ్యంగా ఉండేది అంటే గోల్కొండ సుల్తాన్ల సామంత రాజ్యంగా ఈ సుగూరు సంస్థానం అనేది ఉండేది. ఇది ఇక్కడ ఇతని యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. వనపర్తి సంస్థాన రాజధానులు వాటి సరైన క్రమంలో అమర్చండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పాతపల్లి, నెక్స్ట్ సుగూరు, నెక్స్ట్ పెద్ద జనంపేట, నెక్స్ట్ కొత్తకోట, నెక్స్ట్ శ్రీరంగపురం, నెక్స్ట్ వనపర్తి. ఇది వనపర్తి సంస్థాన రాజధానులు ఉండేది. ఓకే, ఆర్డర్ అంటే ఫస్ట్ పాతపల్లి, నెక్స్ట్ సుగూరు, నెక్స్ట్ పెద్ద జనంపేట, నెక్స్ట్ కొత్తకోట, శ్రీరంగపురం, వనపర్తి. ఇప్పుడు ఆప్షన్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పాతపల్లి ఉండాలి. ఎందులో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో సుగూరు ఉంది, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ సుగూరు ఉంది, ఇది తీసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్లో పాతపల్లి ఉంది, డి ఆప్షన్లో పాతపల్లి ఉంది. పాతపల్లి తర్వాత ఉండాల్సింది సుగూరే కదా, సో సుగూరు రెండు ఆప్షన్స్లలో ఉంది. నెక్స్ట్ ఉండాల్సింది పెద్ద జనంపేట, సో సి ఆప్షన్లో కొత్తకోట ఉంది, సో ఇది కాదు. డి ఆప్షన్లో పెద్ద జనంపేట ఉంది, నెక్స్ట్ కొత్తకోట. ఎస్, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే శ్రీరంగపురం నుంచి వనపర్తికి రాజధాని అనేది మారింది కదా. సో ఇక్కడ శ్రీరంగపురం నుంచి వనపర్తికి రాజధానిని మార్చిన వ్యక్తి ఎవరు అంటే రామకృష్ణారావు అండి. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుండి? శ్రీరంగపురం నుంచి వనపర్తికి మార్చిన వ్యక్తి శ్రీరామకృష్ణారావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. వనపర్తి సంస్థానాన్ని 18 తరాల రాజులు పరిపాలించారు. అవునా? కాదు కదా. ఎన్ని తరాల రాజులు పరిపాలించారు? 15 తరాల రాజులు పరిపాలించారు. ఇక్కడ 15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో 17 మంది రాజులు ఉంటారు, 6 రాణులు ఉంటారు. ఓకే, ఈ నెంబరింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ సంస్థానం రాజులు పశుపోషణ బాగా కృషి చేశారు. కాదు కదా. ఈ వనపర్తి సంస్థానంలో రాజులు ఎక్కువగా వ్యవసాయాభివృద్ధి కోసం కృషి చేశారండి. ఓకే, పశుపోషణ కాదు, వ్యవసాయం. సో ఇది రాంగ్ అవుతుంది. దేశంలో చివరగా విలీనమైన సంస్థానం నిజాం సంస్థానం. ఎస్, ఇది కరెక్టే. స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో విలీనం చేశారు. ఎస్, ఇది కరెక్టే. సో సిడి అనేది కరెక్ట్. ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్ సిడి అనేది కరెక్ట్ అవుతుంది. ఎవరు విలీనం చేశారు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలన్నింటినీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన ఇండియన్ యూనియన్లో సంస్థానాలన్నింటినీ కలిపివేయడం జరిగింది. అలా కలిపివేయడంలో చివరగా విలీనమైన సంస్థానం వచ్చేసి మనకు నిజాం సంస్థానం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది సప్త సముద్రాలను సరైన వాటిని గుర్తించండి. ఓకే, ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ 2017 డిఎస్సి బిట్ అండి. ఇది
ఓకే, ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సప్త సముద్రాలు ఇచ్చారు, వాటిని ఎక్కడున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ 7 సముద్రాలు ఉంటాయి. చిన్న ఒక్కొక్క సముద్రం గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఉండేది శంకర సముద్రం. ఇది ఎక్కడ అంటే కానాయపల్లి. నెక్స్ట్ రంగ సముద్రం, ఇది శ్రీరంగపురం. నెక్స్ట్ వీర సముద్రం, ఇది తాటిపాముల. నెక్స్ట్ మహబూపాల్ సముద్రం, ఇది పెబ్బేరు. నెక్స్ట్ కృష్ణా సముద్రం, ఇది సంకిరెడ్డిపల్లి. నెక్స్ట్ గోపాల సముద్రం, ఇది వేల్టూరు. ఓకే, నెక్స్ట్ రామ సముద్రం, ఇది రాయన్పేట్. ఇవి మనకి 7 సముద్రాలు. ఓకే, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని. సో ఇక్కడ సరైనది గుర్తించాలి. ఫస్ట్ చూడండి, రంగ సముద్రం తాటిపాముల. రంగ సముద్రం ఎక్కడ? శ్రీరంగపురం. సో తాటిపాముల కాదు కదా, ఇది ఎలిమినేట్. నెక్స్ట్ కృష్ణా సముద్రం రాయన్పేట్. చూడండి, కృష్ణా సముద్రం ఎక్కడ? సంకిరెడ్డిపల్లి. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ శంకర సముద్రం సంకిరెడ్డిపల్లి. చూడండి, శంకర సముద్రం కానాయపల్లి. సో ఇది మనకు కాదు. నెక్స్ట్ గోపాల సముద్రం వేల్టూరు. చూడండి, గోపాల సముద్రం వేల్టూరు. ఎస్, ఇది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, బట్టి పట్టైనా సరే డెఫినెట్గా ఈ సప్త సముద్రాలు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా బిట్ అనేది డిఎస్సిలో అయినా ఫ్రేమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే అండి. భ్రమరాంబిక సంవాదం రాసింది ఎవరు? పావురం రంగాచార్యులు, కడుకుంట్ల పాపశాస్త్రి, వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, బహిరి గోపాలరావు. ఎవరు భ్రమరాంబిక సంవాదాన్ని రాసింది? కడుంకుంట్ల పాపశాస్త్రి. సో ఇక్కడ పావురం రంగాచార్యులు కాదు, ఈయనని శతాధిక గ్రంథకర్త అని పిలుస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెంకట సుబ్రహ్మణ్యం కాదు, ఈయన రాసింది శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం. నెక్స్ట్ కావ్యగుచ్చం. ఇవి 2 రాసింది వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. బహిరి గోపాలరావు కాదు, ఈయనని భాషకో విధులు అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ 3 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అష్టభాషకో విధులు అని ఎవరిని పిలుస్తారు? ఇందాకే చెప్పాను కదా, ఎవరు అష్టభాషకో విధులుగా పిలువబడేవారు? బహిరి గోపాలరావు. ఓకే, శతాధిక గ్రంథకర్త అయితే పావురం రంగాచార్యులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. రాజా రామేశ్వరరావు తన తల్లి పేరు మీదుగా సరళా సాగర్ని నిర్మించారు. ఎస్, ఇది కరెక్టే. సరళా సాగర్ నిర్మించింది రాజా రామేశ్వరరావే. నెక్స్ట్ సరళా సాగర్ అనేది ఆసియా ఖండంలోనే మొదటిది. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ సుగూర్ సిక్కాలు ముద్రించింది సికిందర్ షా. సో ఇది మనకు రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే సుగూర్ సిక్కాలను పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే సికిందర్ షా. ఈ సుగూర్ సిక్కాలను ముద్రించింది ఎవరు అంటే రామకృష్ణారావు. ఓకే, సో ఇది మనకు రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక. ఏది సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం? గుజరాత్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, గుజరాత్. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఓకే, ఇందులో నుండి కూడా ప్రీవియస్ టెట్ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, నీటి శక్తిని ఉపయోగించి విద్యుత్తును తయారు చేయడాన్ని జల విద్యుత్ అంటారు. ఎస్, కరెక్టే కదా, ఇందాకే చెప్పాను కదా, నీటి శక్తిని ఉపయోగించి తయారు చేసే విద్యుతే జల విద్యుత్. సో ఇది మన కరెక్టే అవుతుంది. గాలి శక్తి, బొగ్గు అనేవి తరిగిపోని శక్తి వనరులు. సో ఇక్కడ మనకు కాదు. ఎందుకు అంటే గాలి శక్తి అనేది ఎస్ తరిగిపోని శక్తి వనరే, బట్ బొగ్గు అనేది తరిగిపోయే శక్తి వనరు కిందికి వస్తుంది. అవునా? సో బొగ్గు కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, పెట్రోల్, డీజిల్ అనేవి తరిగిపోయే శక్తి వనరులు. ఎస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గు ఇవన్నీ కూడా తరిగిపోయే శక్తి వనరులే. నెక్స్ట్, తరిగిపోయే శక్తి వనరులు కాలుష్య రాహితాలు. సో ఇది కాదండి. ఎందుకు? తరిగిపోని శక్తి వనరులు కాలుష్య రాహితాలు అవుతాయి. తరిగిపోయే శక్తి వనరులు అన్నీ కూడా కాలుష్య కారకాల కిందికి వస్తాయి. ఓకే, సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఇక్కడ తరిగిపోయే శక్తి వనరులు ఉంటాయి, తరిగిపోని శక్తి వనరులు ఉంటాయి. ఓకే, తరిగిపోయే శక్తి వనరుల కిందికి పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇవి వస్తాయి. వీటికి ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది,
అండ్ కాలుష్య కారకాలుగా ఉంటాయి, ఎక్కువ కాలం అనేవి లభించవు ఇవి. నెక్స్ట్ తరిగిపోని శక్తి వనరుల కిందికి సౌరశక్తి కావచ్చు, గాలి శక్తి కావచ్చు, నీటి శక్తి, ఇవన్నీ కూడా తరిగిపోని శక్తి వనరుల కిందికి వస్తాయి. వీటికి ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాలుష్య రాహితాలుగా ఉంటాయి ఇవి. ఓకే, ఇవి ఎప్పటికీ లభిస్తూనే ఉంటాయి. ఇవి తరిగిపోయే శక్తి వనరులు ఏంటి, దాని ఇన్ఫర్మేషన్, తరిగిపోని శక్తి వనరులు ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ చూసుకోండి. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, భారతదేశం వైశాల్యపరంగా ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. కరెక్టా? కాదు కదా. వైశాల్యపరంగా భారతదేశం 7వ స్థానంలో ఉంది. ఓకే, ఫస్ట్ ప్లేస్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ రష్యా, నెక్స్ట్ కెనడా, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ అమెరికా, నెక్స్ట్ బ్రెజిల్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఇండియా. 1 2 3 4 5 6 7. సో 7th ప్లేస్ అనేది ఇండియా. ఓకే, వైశాల్యపరంగా. నెక్స్ట్, భారతదేశం మధ్యగా అరావళి పర్వతాలు ఉన్నాయి. కాదు కదా. భారతదేశం మధ్యగా ఉండే పర్వతాలు వింధ్య సాత్పుర పర్వతాలు. అవునా? సో ఇది మనకు కాదు. వైశాల్యపరంగా వరుసగా పెద్దవి చూడండి ఏమేమి వస్తాయి. ఫస్ట్ రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. ఏమిచ్చాడు పెద్దవి? ఫస్ట్ కెనడా, నెక్స్ట్ అమెరికా, నెక్స్ట్ బ్రెజిల్, నెక్స్ట్ ఆస్ట్రేలియా. కరెక్టే కదా. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ అనేది దక్షిణ భారతదేశం మండలంలోకి వస్తుంది. కాదు కదా. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఈ రెండు కూడా మధ్య భారతదేశంలోనికి వస్తాయండి. ఓకే, సో ఇది మనకు కాదు. ఇక్కడ సరి కానివి ఏంటంటే ఏ, బి, డి అనేవి సరికావు. మనకు సి అనేది ఇక్కడ సరైంది. ఓకే, ఇక్కడ సరి అయినది అని పెట్టుకోండి. నెక్స్ట్, ఆండీస్ పర్వతాలు ఎక్కడ కనిపిస్తాయి? స్వీడన్, చిలీ, దక్షిణ అమెరికా, ఫ్రాన్స్. ఎక్కడ కనిపిస్తాయండి ఆండీస్ పర్వతాలు? దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. ఓకే, ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ఉష్ణోగ్రత అనేది ఎంత మేర తగ్గుతుంది? 7 డిగ్రీలు, 6 డిగ్రీలు, 5 డిగ్రీలు, 8 డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు తగ్గుతుంది? 6 డిగ్రీల మేర తగ్గుతుంది. ఓకే, 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ఉష్ణోగ్రత 6 డిగ్రీల మేర తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. బాలల హక్కులకు సంబంధించి సరి కానిది గుర్తించండి. ఆప్షన్ చూడండి. అభివృద్ధి చెందే హక్కు, ఎస్, ఇది బాలల హక్కే. యుద్ధం నుండి రక్షణ పొందని హక్కు, కాదు, రక్షణ పొందే హక్కు బాలల హక్కు అవుతుంది. జీవించే హక్కు, ఎస్. కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు, ఎస్, ఇది అవుతుంది. ఓకే, సో సంబంధించి సరి కానిది అయితే బి అనేది సరికాదు. నెక్స్ట్ ఏపీ చూడండి. హెలెన్ కెల్లర్కి సంబంధించి సరి కానిది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, ఈమె జపాన్లో జన్మించింది. కాదు కదా. ఈమె ఎక్కడ జన్మించింది? యుఎస్ఏ, అమెరికాలో జన్మించింది. ఓకే, ఈమె 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, 19 నెలల వయసులో విషజ్వరం వచ్చింది. ఎస్, ఇది కరెక్టే. సారా పుట్టర్ అనే ఆవిడ ఈమె యొక్క ఉపాధ్యాయురాలు. ఎస్, ఇది కరెక్టే. సో సరి కానిది ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి. రైట్, బాలల పార్లమెంట్ అనేది బాలికలతో ఏర్పాటయ్యింది. అవునా? కాదు కదా. బాలల పార్లమెంట్ అనేది బాలికలతో ఏర్పాటయ్యింది. ఓకే, ఇందులో ఇద్దరు ఉంటారు, బాలలు ఉంటారు, బాలికలు ఉంటారు. సో బాలికలనే ఇచ్చాను కాబట్టి ఇది కాదు. బాలల పార్లమెంట్లో 6 నుండి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉంటారు. ఎస్, ఇది కరెక్టే. ఈ 6 నుండి 18 సంవత్సరాల వయసున్న వారితో 30 మంది బాలికలతో బాలల పార్లమెంట్ అనేది ఏర్పాటవుతుంది. నెక్స్ట్, ఈ పార్లమెంట్లో విద్య, ఆరోగ్యం, బాలల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, కేరళ పార్లమెంట్లో 2722 మంది సభ్యులుగా ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే కేరళలో 2722 బాలల పార్లమెంట్లో 6 లక్షల మంది బాలలు సభ్యులుగా ఉంటారండి. ఓకే, చిన్నగా బిట్ అనేది
కొద్దిగా కన్ఫ్యూజన్గా ఫ్రేమ్ అయింది. సో ఇక్కడ నెంబరింగ్ అయితే కరెక్టే. సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది. రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఏ అనేది రాంగ్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిందే. బాలల హక్కులకు భంగం కలిగితే యూజ్ చేసే నెంబర్ ఏంటి? బాలల హక్కులకు భంగం కలిగితే యూజ్ చేసే నెంబర్ 180042535525. ఓకే, ఇది నెంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. ఇలాగే అడిగిండు. చైల్డ్ లైన్ నెంబర్ ఏంటి? అందరికీ తెలిసిందే కదా. చైల్డ్ లైన్ నెంబర్ ఏంటి? 1098 అనేది చైల్డ్ లైన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతలో రూపొందించబడింది. అవునా? రాంగ్ ఆన్సర్ కదా. ఎందుకు రాంగ్ ఆన్సర్? భారత రాజ్యాంగం అనేది బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతలో రూపొందించబడింది అన్నారు. బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతనో కాదు కదా. ఎవరి అధ్యక్షతనో? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో మనకు భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. అవునా? కాదు కదా. అసలు బ్రిటన్కి లిఖిత రాజ్యాంగం అనేది లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? మన రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. సో ఇది రాంగ్ ఆన్సర్. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్. అవునా? కాదు కదా. ఎవరు మరి రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ కూడా రివర్స్లో ఇచ్చాను, చూసుకోండి. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. ఎస్, కరెక్టే కదా, ఆబ్వియస్లీ రైట్. నెక్స్ట్, రాజ్యాంగం 1950 నుండి అమల్లోకి వచ్చింది. కరెక్టే కదా. 1950 జనవరి 26 రోజున భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. సో డిఈ అనేది రైట్. ఎక్కడ? ఫోర్త్ ఆప్షన్ డిఈ అనేది కరెక్ట్. మిగతా మూడు రాంగ్ ఆన్సర్స్. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి బిట్ ఇంపార్టెంటే. ఇందులో నుండి కూడా ప్రీవియస్ టెట్ బిట్ అనేది ఫ్రేమ్ అయింది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది మొన్న జరిగిన టెట్లో అడిగిన బిట్. ఇది భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఈ క్రింది వాటిలో సభ్యులు కానివారు ఎవరు? ఓకే, భారత రాజ్యాంగానికి రచనా కమిటీ చైర్మన్గా ఎవరున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఓకే, అతను అధ్యక్షుడు. సో అతను అధ్యక్షుడిగా ఉంటే మిగిలిన వారు 6 సభ్యులుగా ఉంటారండి. సో వాళ్ళెవరో గుర్తించాలి. అందులో కానివారు ఎవరో ఇందులో గుర్తించి పెట్టాలన్నట్టు. చూడండి, గోపాలస్వామి అయ్యంగార్ సభ్యులుగానే ఉంటారు. ఎన్ మాధవరావు సభ్యుడే. నెక్స్ట్ పిటి కృష్ణమాచార్యులు సభ్యుడే. కానీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సభ్యుడు కాదు. ఓకే, ఇప్పుడు 3 వచ్చారు. మరి ఇంకా 3 ఎవరు? ఇంకొక అతను అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఇంకొక అతను కేఎం మున్షి, ఇంకొక అతను సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా. ఓకే, వీళ్ళు 6 భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో సభ్యులుగా ఉన్నారు. సో ఈ 6 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది ప్రీవియస్ టెట్లో వచ్చిన బిట్టే. భారత రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను సరైన క్రమంలో అమర్చండి. ఓకే, రాజ్యాంగ ప్రవేశికలో స్టార్టింగే భారతదేశ ప్రజలమైన మేము అనే దానితో స్టార్ట్ అయ్యి దాని కింద ఈ వర్డ్స్ అనేవి కనబడతాయి. ఫస్ట్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. ఓకే, ఈ వర్డ్స్ కనబడతాయి. సో ఫస్ట్ ఉండాల్సింది సర్వసత్తాక. దేంట్లో ఉంది? ఫస్ట్ సామ్యవాద, ఇది అవ్వదు. నెక్స్ట్ సామ్యవాద, ఇది అవ్వదు. నెక్స్ట్ సర్వసత్తాక. ఎస్, ఇదే అవుతుంది. చూడండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, నెక్స్ట్ గణతంత్రం. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ కలిసి సంపదలను సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి అనేది ఈ క్రింది వాటిలో దేని కిందికి వస్తుంది? సర్వసత్తాకన, సామ్యవాదమా, ప్రజాస్వామ్యమా, గణతంత్రమా? దేని కిందికి వస్తుంది? సర్వసత్తాక అనేది కాదు. ఎందుకు అంటే మన దేశం గురించి ఏం చేయాలన్నా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఓకే, ఆ నిర్ణయం తీసుకోవడంలో ఏ దేశం చెప్పడానికి వీల్లేదు అనేది సర్వసత్తాక. ఓకే, సామ్యవాదం అనేది అవుతుంది. ఈ సామ్యవాదంలోనే
దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి సంపదలను సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి అనేది సామ్యవాదం. సో ఇది అవుతుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అందరికీ తెలిసిందే కదా, ప్రజలే అక్కడున్న ప్రతినిధులను ఎన్నుకుంటారు, ఎన్నుకున్న ప్రతినిధులు పరిపాలిస్తారు, దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. అవునా? అది కాదు. ఓకే, గణతంత్రం కూడా లైక్ ఆ మీనింగ్ కిందకే వస్తుంది. సో ఇది మనకి ఆన్సర్ కాదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి సామ్యవాదం. నెక్స్ట్, భారతదేశంలో హిందువులు మరియు ముస్లింల శాతం. ఇది మనకు టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు. ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో 80% హిందువులు, 13% ముస్లింలు ఉన్నారు. అదేవిధంగా 2% అంటే 2% క్రైస్తవులు ఉన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. 80% హిందువులు, 13% ముస్లింలు, 2% క్రైస్తవులు. ఓకే, ఈ శాతాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. లోక్సభలో ఎంతమంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు? 250, 545, 543, 550. ఎంతమంది? 543 మెంబర్స్ లోక్సభలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు. ఇందులో ఇంకా 2 వచ్చేసి ఎన్నికలు లేకుండా నామినేట్ చేయబడతారు. ఓకే, అదే రాజ్యసభలో అయితే 233 మంది సభ్యులను ఎన్నుకుంటారు. 12 మందిని రాజ్యసభకి నామినేట్ చేయడం జరుగుతుంది. దీనితో మొత్తంగా పార్లమెంట్లో ఉన్న సభ్యుల సంఖ్య అంటే 790 పెట్టాలి ఆన్సర్. ఓకే, ఇది మన టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు కాబట్టి పెట్టాల్సిందే. క్లియర్? నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి సభ్యులు వరుసగా ఎంతమంది శాసనసభ సభ్యులు ఉన్నారు? తెలంగాణలో 119 శాసనసభ సభ్యులు, 40 సభ్యులను శాసన మండలి సభ్యులు అని పిలుస్తారు. ఓకే ఓకే, శాసనసభ అంటే ఏంటి? ఎమ్మెల్యేలు ఉంటారు. శాసన మండలి అంటే ఏంటి? ఎమ్మెల్సీలు ఉంటారు. క్లియర్? ఇది నెక్స్ట్ బిట్. రాజ్యాంగం ఆమోదించబడిన సంవత్సరం. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఓకే, సో ఇక్కడ అడిగింది ఆమోదించబడిన సంవత్సరం కాబట్టి 1949 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్, భారతదేశం గుండా పోయే రేఖ. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ధ్రువ రేఖ. ఏ రేఖ పోతుంది? అందరికీ తెలిసిందే, కర్కట రేఖ అనేది భారతదేశం గుండా పోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పట్టిన కాలం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో ఇది అందరికీ తెలిసిన బిట్టే, కానీ కంపల్సరీ చూసుకోండి. ఓకే, నెక్స్ట్, టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ పైన ఉంటుంది. ఇది చైల్డ్ లైన్ యొక్క టైం ఏంటి? చైల్డ్ లైన్ అని చెప్పేసి ఇలా ఒక బాక్స్లో ఇస్తారు. దాని కింద 1098 అని ఉంటుంది. దాని కింద ఈ టైం అనేది కనబడుతుంది. డే బై డేనా, డే అండ్ డేనా, డే అండ్ నైటా, నైట్ అండ్ డేనా? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీని ఆన్సర్ వచ్చేసి నైట్ అండ్ డే అనేది మనకు ఈ 1098 కింద కనబడుతుంది, నైట్ అండ్ డే అనేది. ఓకే, ఇవ్వండి టోటల్గా మనం 50 బిట్స్ చూసాము. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా అందరూ ఒక లైక్ చేయండి. ఇందులో ఉన్న ప్రతి బిట్ కూడా నేనే మేక్ చేయడం జరిగింది. సో వీడియోని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.